వెళ్ళు. ఒకరి హెల్ప్ కావాలి, మీ డివిజన్ పంపించండి. హెల్ప్ చేయి. ఇదేదో పెద్ద పుడుస్తారని చెప్పొచ్చి మన హెల్ప్ పడతాడేంటి? ప్లీజ్ డోంట్ మూవ్. ఇందాక ఎక్కడి నుంచి అయితే గ్యాస్ లీక్ అయింది? నీ ఇష్టం చోటుకి వెళ్ళకు. దాని గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసురా? ఆఫ్టర్ ఆల్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చిన వాడివి నువ్వు. బి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కానీ నీళ్ళకి దుర్మానం కాంతవా నిన్ను? మట్టిది తెస్తారా? అది మన కోసం పెట్టిన బాంబే అయి ఉంటుంది. వాళ్ళు పెట్టే మందు పాత్రలన్నీ పోలీసులు చంపడానికే కదా. ఎప్పుడు నక్సలైట్లు బాంబు పెట్టా కానీ ఒక్క పోలీసులు వాళ్ళ కోసం బాంబు పెట్టినా పెట్టరు. మన రూల్స్ అలా తగలండి. మనము పెట్టాలి, మనం వాళ్ళ కోసం బాంబు పెట్టాలి. మాయనీయుడు పెట్టాడ్రా? నేనే పెట్టాను. నీ అబ్బాయి ఎవడని చంపేద్దామనిరా? నిన్నే. సార్, జాంబ్రీ పాయింట్ బ్లాంక్ లో ఉన్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే షూట్ చేసి పారేస్తాను. ఇప్పుడా? నో, ఇది రైట్ టైం కాదు. వీడి గురించి 6 నెలలుగా తిరుగుతున్నాను. గవర్నమెంట్ వీడి మీద 10 lakhs అనౌన్స్ చేసిందంటే వీడు ఎంత క్రిమినల్ అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. నాకు వాడిని చంపాలే ఉన్నాయా, బట్ ఇది కరెక్ట్ టైం కాదు. వీడి మూలంగా 42 మంది నా కళ్ళ ముందే చచ్చిపోయారు. రాష్ట్రంలో దాదాపు 500-600 మంది పోలీసులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. దాదాపు 1000 మంది పిల్లలు తండ్రి లేకుండా బతుకుతున్నారు సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ అక్కడ 2 ప్రేమికులు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఏదైనా మిస్ఫైర్ అయితే చేస్తారయ్యా. ఎంతమంది పోలీసులు చచ్చిపోయారు, వీళ్ళు పోతే తప్పేంటి సార్? ఈ దేశం వెళ్ళదు కదా, ఈ దేశం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేయలేరా సార్? గివ్ మీ పర్మిషన్, ఐ విల్ కిల్ హిమ్ సార్. ప్లీజ్ సార్, సార్ వన్ ఛాన్స్ ప్లీజ్. ఏమైనా సార్, మనం ఏ డెసిషన్ తీసుకుందామో ఇది ఒకటి తగలడింది. కెమెరా వేసుకో, ఏదో ఒకటి చెప్పేది. చూసే చూసే చూసే. ఏం కవర్ చేస్తావమ్మా? ఇక్కడ నుండి వెళ్ళు. వెళ్ళవమ్మా. మాట వినండి సార్. అవతల బాంబు డిఫ్యూజ్ చేస్తున్నారు. వెళ్ళవమ్మా. కమ్ ఆన్, టేక్ హర్. వెళ్ళమ్మా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. సిద్ధు, కదలకు. ఏం జరిగినా సరే కాలు తీకో. వేస్తావాడిని? అవును సార్. వేసాయి. షూట్. ఓకే, సూరి తప్పకూడదు. థ్యాంక్ యూ సార్. ఈ స్ప్రింగ్ ఎక్కడరా? ఇలాంటిదే, వేరే బాంబుది. ఎన్ని బాంబులు ఉన్నాయా మీ దగ్గర? నిత్యం చంపడానికి ఓ బాంబు, పేద ప్రజల్ని పీకు తింటున్నా అవినీతి నాయకుల ప్రతి ఒక్కడి కోసం ఒక్కొక్క బాంబు ఉంది. ఇంతమందిని చంపేస్తారా నువ్వు? అవును, నీతి నిజాయితీ తప్పి ప్రజలకు ఎవడన్యాయం చేసినా విచక్షణ రహితంగా ఒక్కొక్కడిని చంపేస్తాం. అసలు నిన్నే చంపేస్తే గొడవ అయిపోతుందిరా నీ అబ్బా. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చా? Will you keep quiet? All I'm trying to say is so many people are dying because of you. Shut up! నా టికెట్ ఇస్తే కాల్ చేస్తాను. బాబు తీయండి.
నువ్వు ఇందాక వెనక్కి వంగినప్పుడు బటన్ విరిగిపోయింది. ఏం చేయలేము. నువ్వేం చేయలేవా? ఏం చేయలేము. నువ్వేం చేయగలవా? ఏం చేయలేం. ఏమని తీసుకెళ్ళిపో. మీరు ఇక్కడే ఉండండి.
పసి పిల్లలు కూడా చంపేస్తారా? అరవై మంది చచ్చిపోయారా? పిల్లలు కూడా చంపేస్తారా మీరు? అడవుల్లో ఉండే మా అన్నల కోసం, మా ఉద్యమం కోసం మేము సిటీలో ఉండి వర్క్ చేస్తుంటాం. వీళ్ళనే కాదు, మిగతా వాళ్ళని కూడా చంపేద్దాం. ఇప్పుడు పోలీసులు మాతో పాటు నిన్ను కూడా నక్సలైట్ అనుకుంటారు. సిటీలో ఉంటాం మంచిది కాదు. మాతో పాటు వచ్చాయి, అడవికి వెళ్ళిపోదాం. అక్కడే కొన్నాళ్ళు ఉందో గాని. నేను వేరు, మీరు వేరు. నేను రాను. ఇదిగో ఎందుకు చెప్తున్నామా విను, నీకు ఇక్కడ సేఫ్టీ లేదు. పదా.